నమస్తే అండి. నా పేరు స్నేక్ క్యాచర్ వర్మ అండి. నాకు ముమ్మడివారం ఇక్కడ తాతారావు గారి కాలనీలో పాము ఉందని నాకు సమాచారం అందించారండి. సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి రావటం జరిగింది. జరిగిన వెంటనే ఒక అరుగు మీద చెప్పులు ఉన్నాయండి. చెప్పుల కోసం చెప్పులు వెనకాలైతే పాము ఉందండి. ఈ వేసవకాలం కూడా ఈ పాములన్నీ కూడా ఎక్కువ వేడి తాపానికి చల్లదనం ఉన్న ప్రదేశాలకు ఎక్కువ పాములన్నీ కూడా ఎక్కువ రావటం జరుగుతుందండి. ప్రజలందరూ కూడా ఈ పాముల బట్టలు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పాము చెప్పుల్లో ఉందండి. ప్రజలందరూ కూడా చూసుకోకుండా చెప్పుల దగ్గరికి అయ్యి వెళ్ళటం వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతాయండి. ఎందుకంటే ఈ వెచ్చదనానికి పాములన్నీ కూడా ఎక్కడ చల్లగా ఉంటే అక్కడికి చెప్పుల్లోని బూట్లలోని అలాగే ఎక్కువ టైల్స్ ఉన్న గచ్చు మీదకి ఈ పాములు ఎక్కువ రావటం జరుగుతుందండి. ఎక్కువ పాములన్నీ కూడా ఈ వేసవకాలం నైట్ పూట ఎక్కువ తిరుగుతాయి. ప్రజలందరూ కూడా పిల్లలు కూడా ఈ పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వేసవికి వేడిదనానికి తలుపులు అయ్యి ఎక్కువ తీసేయటం వల్ల పాములన్నీ కూడా ఈ తూముల్లోంచి తలుపుల్లోంచి కూడా ఇళ్లలోకి ఎక్కువ చొరబడే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఇటీవల ఒక మహిళ కూడా 32 సంవత్సరాలు ఉన్న మహిళ కూడా రక్తపింజర కాటుకి మృతి చెందిందండి. ఎందుకంటే పొలాన్ని ఏవో కొబ్బరాకులు ఉంటాయని లేకపోతే డొలకల కోసం అని పొలాల్లోకి అవి వెళ్తూ ఉంటారు. ఆ డొలకల్లోని ఎక్కువ కొబ్బరాకుల్లో కూడా ఈ వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం ఉంటాయి. దానివల్ల ఆవిడని కట్టడం వల్ల కూడా మృతి చెందింది. ప్రజలు అలాగే పొలం పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ఎక్కడైనా పాము వస్తే మటుకు మాకు వెంటనే సమాచారం అందించండి. అలాగే ఎవరినైనా నైట్ టైం కానీ ఎక్కడైనా పాము కరిసిన వెంటనే ముందు ఆ పాము కరిసిన వాళ్ళు ఎవరు కూడా భయపడకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వెంటనే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎందుకంటే పాము కరిచిన వల్ల ఎక్కువ భయపడి టెన్షన్ వల్లే చనిపోవటం జరుగుద్దండి. ఎందుకంటే భయం పెట్టేసుకుని ఎక్కువ హార్ట్ ఆగిపోవటం జరుగుద్ది. ప్రజలందరూ కూడా పాము కరిసిన పక్క వాళ్ళు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి అప్పటికప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి. తీసుకెళ్తే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగదు. ప్రజలందరూ కూడా ఈ వేసవకాలం మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానండి. మీ స్నేక్ క్యాచర్ వర్మ.